ఇప్పుడు జరిగే సభ ఆవిర్భావ సభ దేశ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 1:30 సమయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హిందూపురం పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. మార్చి 12, 13, 14 తారీఖుల్లో పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఇందుకు సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులతో సమావేశమైనట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ప్లీనరీకి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పిఠాపురంలో నిర్వహించే ఈ జనసేన ఆవిర్భావ సభ ప్లీనరీ సమావేశాలు రాష్ట్రంలోనే కాక దేశంలోనే అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే పిఠాపురం మనకు చాలా దూరంగా ఉంటుంది, దాదాపు 750 కిలోమీటర్లు వస్తుంది. 770 ఈ హిందూపురం కింద ఎక్కువ వస్తుందిరా, 850 అంటున్నారు. అందుకని ఎలాంటి పోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా మనము ఖచ్చితంగా, ఎందుకంటే మనం అంత లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి కొద్దిగా అన్ని అనుకూలంగా ఉండే విధంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఏ విధంగా పోవాలా అని చెప్పేసి అంత సమన్వయం చేసుకోవాలి. కాబట్టి ఆ కమిటీను మండల కన్వీనర్లు ఇన్ఛార్జ్ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ అందరికీ నేను బాధ్యతగా ఉంటాను. ఎందుకంటే నేను అవసరం పడితే ఏం చేయాలి, అక్కడికి వెళ్తే మనం ఉదయం ఎలా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భోజన ఏర్పాట్లేమి వాళ్ళకి మంచి చెడ్డ, ఎందుకంటే అక్కడ లాంగ్ దూరం కాబట్టి మనకు దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భోజన ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. ఇప్పుడు అంటే ఎలా బయలుదేరదాం, ఏ వెహికల్స్లో బయలుదేరదాం, బస్సుల్లో బయలుదేరదామా, ట్రైన్లో బయలుదేరదామా, లేకుంటే వెహికల్స్ పెట్టుకుందామా, ఇండివిజువల్గా వెహికల్స్ తీసుకుందాం అనేది మీ అందరూ కూడా మనం అంతా కూడా ఇప్పుడు చర్చించుకోవాలి. ముఖ్యంగా అంతా మనసు విప్పి మాట్లాడుకుందాం అంతా కూడా. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా వెళ్తున్నామో అంత సంతోషంగా మళ్ళీ రావాలి. మనం ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. కాబట్టి అన్ని ఏర్పాట్లు మనం ముఖ్యంగా చర్చించుకున్న తర్వాత ప్రయాణ ఏర్పాట్లు చేసుకుందాం. అంతవరకు మీకు కమిటీ ఇస్తాం కాబట్టి ఆ కమిటీ కూడా వాళ్ళు కూడా అన్ని తొందరలో ఈరోజే, అంటే ఇక్కడ ఉన్నప్పుడే మనకు ఈరోజే నాకు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ యొక్క ఇప్పుడు జరిగే సభ ఆవిర్భావ సభ దేశ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి పేరు, జనసేన పార్టీ పేరు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మారుమోగాలి. దేశమంతా కూడా, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావంగా చూడాలి. ఆవిర్భావ సభ అంటే జనసేన పార్టీ చేసినట్లు చేయాలి, పవన్ కళ్యాణ్ చేసినట్లు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అనేది ఉంది. ఆ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎలా జరిగింది అని చెప్పి చర్చించుకోవాలి.